వాక్యము నిజంగా చెప్పాలంటే దేవుడు అవసరం. ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుడు నాకు జ్ఞాపకం చేశారు. నీ బిడ్డలకి ఏది బోధించాలి, ఏది బోధించాలంటే మీరు భయపడుతున్నారు. మీరు భయము తీసింది మొదటగా భయము తీసి మీరు ఏం చెప్పానో డిసెంబర్ 31వ తేదీ సరే ఎన్నో తేదీ వచ్చింది 29న డిసెంబరు ఆదివారం 29 ఏం చెప్పాను మీకు వాక్యము? యూదా అది రాని కొదమ సింహ అంతే సాతానుగా కొదమ సింహేవాడు. మొదటగా అక్షరం ఏంది మీది? యూదా గోత్రపు సింహంలాగా ధైర్యంగా ఉండమంది. చూడండి అప్పటి నుంచి దేవుడు ప్రతి ఒక్క మాట ధైర్యంగా ఉండండి. వాగ్దానం విషయంలో నువ్వు ధైర్యంగా ఉండండి. ఇప్పుడు కానీ ఏంటంటే ఒక మాటలో ధైర్యంగా ఉండమంటున్నారు మిమ్మల్ని. ప్రతి ఒక్క విషయంలో ఏమన్నాలి? మీరు ధైర్యంగా ఉండాలి. చూడండి కీర్తన రాసిన 91 10వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం. దేవుడు బిడ్డ మీకు అపాయము ఏది రాదు, ఏ తెగులను ప్రార్థించుకున్నాం. మహోన్నత పరిశుద్ధ నా దేవ నా తండ్రి, నీ బిడ్డలకి చెప్పిన లేఖన భాగ్యాన్ని నాయన తండ్రి ప్రభ నీ బిడ్డల జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నానయ్యా. నువ్వు చెప్పిన ప్రతి ఒక్క మాటని నాయన నీ బిడ్డలు పట్టుకొని ఆ రీతిగా నడిచేలాగా నీ బిడ్డలకి నాయన తండ్రి బలము శక్తి జ్ఞానాన్ని అనుగురించి నీ బిడ్డల్ని ధైర్యపరచు నా తండ్రి ప్రభ బలపరచునయ్యా. సమస్తం వాళ్ళకి కలిగిన ప్రతి ఒక్క విషయంలో మీరు ఆశీర్వదించినయ్యా, తోడుండి అయ్యా ఈ వాక్యాన్ని దుష్టుడు దొంగలించకుండా నీ బిడ్డల ఉదయంలో దాచిపెట్టమని నీ బిడ్డల్ని ధైర్యపరచమని నజరైన యేసుక్రీస్తు నామం పేరున ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. నీ చదువు అమ్మా, నీకు అపాయము ఏది రాదు, మీ మార్గము అన్నిట్లో నిన్ను కాపాడటకు నిన్ను గూర్చిన తన దూతలని ఆజ్ఞాపించను. దేవుడి బిడ్డలరా మొదటిగా చూసుకుంటే నీకు అపాయము ఏది రాదు. బాగా వినండి, మీకు ఏ అపాయము రాదు. దేవుడి బిడ్డలారా అపాయం అనగా చాలా అపాయములు చాలా ఉన్నాయి ఈ రోజుల్లో. ప్రతి ఒక్క విషయంలో అపాయముతో ఉన్నారు. ఈ అపాయం అనేది ఏంటి? దేవుడి బిడ్డలంటే అనారోగ్యం రావచ్చు, మరణం రావచ్చు, వేదన రావచ్చు, శ్రమ రావచ్చు, వ్యాపారం విషయంలో కానీ ప్రతి ఒక్క ఏ అపాయము రాదని చెప్పి దేవుడే నీకు సెలవిస్తున్నాడు. దేవుడి బిడ్డలారా మొదటిగానంతే దేవుడు చెప్పింది ఏంటంటే మొదట చూడండి సూటిగా మాట్లాడుతూ నీకు ఏ అపాయము రాకుండా ఏంది? ఏ అపాయము రాకుండా నీ ఏ తెగులు ఏముంది అక్కడ? తెగులు చూసుకుంటే దేవుడు బిడ్డలారా ప్రపంచం చూసుకుంటే ఏమైపోయిందంటే తెగులు మళ్ళీ వెంబరిస్తుంది. కొడుకు వెళ్ళిపోతే వాళ్ళ ఫాదర్ వెనకించి వస్తున్నారంట. చెప్పే మాటలు ఎట్లా ఉంటాయి అంతమ్మా, లోకం ఎట్లా అంటే వైరస్ వెళ్ళిపోయింది అనుకున్నాం. ఏదది? కరోనా అది కుమారుడు అనుకుంటున్నారు. నేను వెళ్ళిపోయినా నా తండ్రి వెనకొస్తున్నారు అని చెప్పి వెర్రేకతున్న తెగులుకి చెప్తున్నారు. ఎంత మాత్రము వైరస్ ఎంత మాత్రము నా బిడ్డల గృహారానికి నిన్ను ప్రవేశించను, నా బిడ్డల జోలికి నిన్ను పానేను. దేవుడు చెప్తున్నారు, దేవుడు నీ గృహానికి పానేను అంటున్నారు. ఏ శ్రమ రాని అంటున్నారు. అంతేకాదు ఇంకా మాట అంటున్నారు ఏంది? నీవు నీ మార్గం అన్నిట్లో నిన్ను కాపాడటకు నిన్ను గూర్చి ఏమిచ్చున్నాడంతమ్మా? ఆజ్ఞ ఇచ్చున్నాడు. నీ బిడ్డ విషయంలో, నీ కుటుంబం విషయంలో ఏ అపాయము కానీ, ఏ తెగులు కానీ, ఏ మార్గములు కానీ నీకు ఏది జరగకుండా ఎవరికి ఆజ్ఞ ఇచ్చున్నారు? దేవదూతలకి ఆజ్ఞ ఇచ్చున్నాడు దేవుడు బిడ్డ. ఇప్పుడు ఒక మంత్రి ఉన్నాడు, ఒక మంత్రి ఆజ్ఞ చేశారు డిపార్ట్మెంట్కి, రే మీరు వెళ్ళి వాళ్ళ వ్యక్తిని పట్టుకొని రాండి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆజ్ఞని పాటిస్తారు. అట్లాగా నీకోసం ఏమన్నారు ఆయన? నా బిడ్డల గృహానికి ఎత్తుకొని రాకుండా
వీళ్ళు వెళ్ళే రోడ్డు మార్గంలో ప్రతి ఒక్క విషయంలో మిమ్మల్ని కాపాడడానికి ఎవరికి ఆజ్ఞ ఇచ్చున్నాడు? దేవదూతకి ఆజ్ఞ ఇచ్చున్నాడు. అందరికి ఫలిస్తుంది అంటే దేవుడు బిడ్డలు అందరికి ఫలించదు ఇది. వాక్యంలో చెప్పాడు దేవుడు ఆశీర్వాదం, ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం అని చెప్పారు, బాగుంది. నీకు ఏ అపాయము రాదు, నీ గురారానికి సమీపించదు, నువ్వు వెళ్ళే మార్గంలో దేవదూతని కాచి కాపాడునా చెప్పినారు, బాగుంది. అది అందరికి వర్తిస్తుంది అంటే అందరికి వర్తించదు. ఎవడు ఆయన మాటకి లోబడతారో, ఎవడు ఆయన చెప్పిన మార్గంలో నడుస్తారో, ఎవడు ఆయనకి విధేయత చూపిస్తారో వాళ్ళ పట్ల ఈ వాగ్దానము, ఈ మాటలు నెరవేరుతాయి. ఇప్పుడు చూడండి ఎంతమంది రాలేకపోయారు. ఈ మాటలు వాళ్ళకి వర్తిస్తాయా మీకు వర్తిస్తాయా? వాళ్ళకు వర్తిస్తుందా మీకు వర్తిస్తుందా? వాళ్ళకు వర్తిస్తుందా మీకు వర్తిస్తుందా? మీకే వర్తిస్తుంది. దేవుడు బిడ్డలారా చప్పుడు కొడుతూ దేవుడు నామని మహింపరచుకుందాం. ఎందుకు వర్తిస్తుంది అనగా మీరు ఆయనకి విధేయత చూపించారు. ఇప్పుడు ఈ సిస్టర్ కానీ జ్ఞాపకం చేసుకోండి. పోయి వారం నేర్చినప్పుడు మనీ నేను ఊరికి వెళ్ళాలి, వెళ్తానో వెళ్ళనో చెప్పలేను, కానీ దేవుడు ప్రేరేపణ ఎంత, వాక్యం చదివేదానికి నువ్వు ఉండాలి తల్లి, నువ్వు ఉన్నప్పుడు ఆ బిడ్డ ప్రేరేపణ విధేయత చూపించే ఏమైపోయింది, ఆగిపోయింది. అట్లాగా మీకు కానీ రేపు పండగ, రేపు మీరు అందులో మీ కుటుంబంలో అందరూ ఉండాలందరూ, కానీ మీరు విధేయత చెప్పి దేవుడి విషయంలో ఏం చేశారు, మీరు గౌరవించారు. మీకు ఎంత శ్రమ ఉన్నా, మీ కుటుంబంలో పానీకపోయినా, అడ్డం వచ్చిన ఏం చేశారు, మీరు వాటిని అన్నిటిని చీల్చుకొని ఎదిరించి ముందుకు వచ్చారు. కాబట్టి దేవుడు చెప్తున్నారు, గుర్తి చెప్తున్నారు, ఏ అపాయము నీకు రాదు, ఏ తెగులు నీకు రాదు, నీవు వెళ్ళే మార్గంలో దేవదూత నిలిచి ఉంటుంది. ఆమేన్. నమ్ముతున్నారు తల్లి? నమ్మిన వాళ్ళ పట్ల దేవుడు ఆ కార్యము జరిగించును గాక. ఆమేన్. చదువు తల్లి. కీర్తన 106:29. వారు చాలమ్మా. ఏమైపోయింది ఇప్పుడు? మొదటగా చూసుకుంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ గృహానికి ఏ తెగులు ప్రవేశించదు అన్నాడు, ఏ అపాయము రాదా అన్నాడు, నేను కాపాడటకు దేవదూతకి ఆజ్ఞ ఇచ్చినాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? ఆయన తెగుల్ని పంపిస్తా అన్నారు. ఎవరికి? చదువుతాయి. వాళ్ళ క్రియ చేత అమ్మా జ్ఞాపకం చేసుకుని కోపం ఆయనకి పుట్టించబాకండి. ఏ విషయంలో నువ్వు కోపం తెప్పిస్తున్నావో, ఏ విషయంలో నువ్వు కోపం తెప్పిస్తున్నావో జ్ఞాపకం చేసుకో. ఊరికే పరిశుద్ధాత్మ రాపించడు ఈ మాట. మీరు కోపం ఆయన పుట్టించి తగ్గించుకోండి. ఆ కోపం వల్ల ఏమైపోతుందంటే ఆయన తెగుల్ని పంపిస్తున్నాడు. చూడండి, ఐగుప్తు దేశంలో తన ప్రజలు బాధపడుతున్నప్పుడు మోషేని పంపించారా? పంపించలేదా? మోషేని పంపించి, మోషే నా ప్రజలు బాధపడుతున్నారు, ఫరోతో మాట్లాడి నా ప్రజల్ని విడిపించుకుంటారా అంటే ఫరో మనిషి ఏమైపోయింది, కట్టన పారిచ్చి మోషేని మాట్లాడుతున్నావు, ఫరో ఇదిగో తన ప్రజల్ని పంపించు, ఆయనకి బలులు అర్పించాలి, వాళ్ళని పంపించు అంతే. చూడు, నిర్భయకాండము 5:3. నిర్భయకాండం 5:3. అప్పుడు వారు, హెబ్రీయులైన దేవుడు మమ్మల్ని ఎదుర్కొన్నాను, నీవు సెలవిస్తే మేము ప్రజలతో అరణ్యముకి వెళ్ళి 3 దినము ప్రయాణమును పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించదము, లేని ఎడల మా మీద తెగులుతో అయినా. అర్థమైంది అక్కడ? నువ్వు పంపికపోతే మా వలన మీకు తెగులు వస్తాయి, ఆయన ఖడ్గం మీ పైన పడుతుంది, పంపించు అంతే. ఆయన మాట చెప్పినంత పైన అధ్యాయం చూడు తల్లి.
ఫరో ఆ, ఆ, యెహోవా ఎవడు? ఆ, చాలా అమ్మా. ఇప్పుడు ఒక అధికారి దగ్గరికి వెళ్ళి రేయ్ ఊర్రా నువ్వా అన్నప్పుడు ఎట్లుంటుందో చెప్పు తల్లి. రేయ్ ఎవరు నువ్వయ్యా, నువ్వు ఎమ్మెల్యే నాకేమో ఇంకో ఎవరు నువ్వు అన్నప్పుడు ఎట్లుంటుంది? ఇంకా నీ పనులు, నీ ఆధార్ కార్డు కానీ నీ రేషన్ కానీ ఇంకా వస్తాయా? నీ పెన్షన్ వస్తుందా? ఏదైనా వస్తుందా? అలాంటప్పుడు తన ప్రజలైన దేవుణ్ణి ఏం చేశారు ఫరో? ఎవరు యెహోవా అంత ఏమైపోయింది? ఆయన కోపం పుట్టిన వాళ్ళు ఏమైపోయిందంటే ఐగుప్తులు అంతా ఏమైపోయింది? తెగులతో నిండిపోయింది. అట్లా కాదు లోకంగా పునరుద్ధరణ చూసుకుని ఎక్కడైనా యేసు ప్రభుని బోధించబాకండ్రా. యేసు ప్రభుని ఎందుకు బోధిస్తున్నారు మీరు? యేసు ప్రభు ఎవరు అసలుకి? ఎవరు అన్నోళ్ళు అన్ని మాటలన్నిటినీ దేవుడు ఏం చేస్తారు? రాసుకుంటారో. ఆయన కోపం కాదు, ఆయన దగ్గర అనేక తెగుళ్ళు ఉన్నాయి. అనేక తెగులు ఏమైపోతుందంటే నీ కుటుంబంలో ప్రవేశిస్తుంది. ఆయనకి ఏం చేయకూడదు? మొదటగా నువ్వు కోపం తెప్పించుకోవద్దు. వదిలేసేవాడికి అదే కదా చేసింది మీరా? ఏమ్మా, చిన్న బిడ్డ ఉన్నాడు, వదిలేసేవాడికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిని కానీ ఏం చేస్తారు? వాళ్ళ కోపం తెప్పిస్తానే అవుతారు. కానీ నీవు నీ బిడ్డ విషయంలో నువ్వు కోపాడుతున్నావే, ఇంకా దేవుడైన సృష్టికర్త నీ విషయంలో ఎంత కోపపడాలి? పక్కింటి వాళ్ళని దూషిస్తావు, వాళ్ళు బాగుపడితే నువ్వు ఒప్పలేవు. ఇన్ని చేస్తా ఉంటే ఇంకా దేవుడికి కోపం వచ్చి నీకు తెగులు రావాలా రాదా? అప్పుడు ఈ దేవుడిని ఏం చేయాలి? ఏ పాపం చేసామని చెప్పి మాకు ఈ తెగులు అంటే, ఏ తెగులు ఊరికే రాదమ్మా. దేవుడికి ఏమి ఆశ కాదు తెగులు పంపించడం, మీరు చేసుకున్న క్రియలను బట్టే. ఇప్పుడు చైనాలో 2020లో ఏం వచ్చింది? కరోనా వచ్చింది. ఎవరు కరోనా తీసుకుని వచ్చింది? దేవుడు తీసుకొచ్చారా? మనుషులు తీసుకొచ్చారా? వాళ్ళు చేసిన ప్రయోగం, ఆ ప్రయోగం ఎవరు చేశారు? మనుషులు చేశారా? దేవుడు చేశారా? మనుషులు కదా. దేవుడు ఏం చెప్పరు? తినండి, తాగండి, మీరు కష్టపడండి అన్నాడు. ఇలాంటి ప్రయోగాలు చేసిన వాళ్ళు ఏమైపోయింది? ఎవరు తీసుకున్నా? మనుషులే కదా. అప్పుడు దేవుడు ఇంతకు దూషిస్తారమ్మా. దేవుడు అన్నవాడు నా కుటుంబానికి తెగులు ఎందుకు చెయ్యి అని ఎందుకు దూషిస్తారమ్మా? దేవుడు అన్నవాడు అంతే మాకు బాధ ఎందుకు అని ఎందుకు దూషిస్తారమ్మా? జ్ఞాపకం చేసుకోండి. మీరు మొదటగా ఏంటంటే దేవుడికి కోపం తెప్పికోదు. ఎందుకు నాకు ఈ తెగులు వచ్చింది, ఎందుకు ఈ బాధ వచ్చింది? దేవుడి మీద ఒక మాట చెప్తాను. ఎందుకంటే దేవుడు నాకు పరీక్ష పెట్టి మీకు బోధిస్తున్నాడు. ఇదేంది? పాస్టర్ గారికే, సేవకుడికే, మా బ్రదర్కే కొరుపు నొప్పించింది, ఇంకా మా కొరుపు నొప్పి ఏం తగ్గిస్తా అంటే అమ్మ ఒకటి జ్ఞాపకం చేసుకోండి, బాగా. బ్రదర్కే నొప్పి వచ్చితే ఆయనే తగ్గించుకోకపోతే ఇంకా మాకేం తగ్గిస్తారు? అంతే. ఇక్కడ జ్ఞాపకం చేసి పౌలుకి ఏం కలిగిందమ్మా? పౌలు ఏంటంటే దినం కొరుపు నొప్పితో బాధపడతా నేను, అయ్యా ఈ ముళ్ళని తీసినంతే, రే నీకు ఆ ముళ్ళుంటేనే నువ్వు మాటతో అలా తినవరా అని చెప్పి, నా కృప నీకు ఉంది. కానీ పౌలు ఎవరెవరికి ప్రార్థిస్తూ ఉంటారో వాళ్ళకి స్వస్థత కలిగేది. అంతేకాదు ఈ వారంలో బాధపడుతుంది చెప్తుంది దేవుడు మాట ఏందని దేవుడు వెళ్ళారా? ప్రపంచంలో చాలా మంది సాక్ష్యం చెప్తారా, అయ్యా నాకు కొరుపు నొప్పి వచ్చింది, అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేశారయ్యా తగ్గిపోయింది, అయ్యా నాకు జబ్బు వచ్చింది, అయ్యా తగ్గిపోయింది. అమ్మా అవన్నీ మనుషులు తగ్గిస్తారు, కానీ నా దేవుడు ఎలాంటిది తగ్గిస్తారంటే, సమస్తము ఎవరికి సాధ్యము కాలిన రోగాన్ని కానీ నా తండ్రి తగ్గిస్తారు చూడు, అది సాక్ష్యం. నడువు ఇరిగిందనో, ముడ్డి ఇరిగిందనో, నొప్పి వచ్చిందనో, ఇది వచ్చిందని కాదు, అది ఎవరైనా తగ్గిస్తారు. జ్ఞానులైన డాక్టర్లు ఉన్నారు, వాళ్ళ అవుద్ది. కానీ నా దేవుడు సాక్ష్యం ఎట్టున్నా తెలుసా? సమస్తం ఎవరికి సాధ్యము కానిది నా దేవుడు జరిగించాడని చెప్పి అది సాక్ష్యం. దానివల్ల ఏమవుద్ది? దేవుడు నా మహిమ వస్తుంది. అట్లా చెప్పాలి సాక్ష్యం, అది సాక్ష్యం. పెద్దానికి సాక్ష్యం చెప్పు. ఊహించిన కార్యం ఉంటే దాని పట్ల కార్యం చేస్తే అది సాక్ష్యం. అట్లాగా దేవుడు బిడ్డలు చూడండి, తన ప్రజల పట్ల ఆయన చేసిన కార్యం చూడండి. ఫరో
పంపిస్తూ కోపం తెప్పిస్తున్నారు. ఎన్ని తెగులు తల్లి, ఎన్ని తెగులు అయిపోతుంది దేశంలో. కప్పలని, పేళ్ళని చెప్పి, ధూళి అని చెప్పి, వడగళ్ళని చెప్పి, అగ్ని అని చెప్పి, నీటిని ఎర్రగా మార్చేయటము, సర్పం చాలా చేశారు. ఏమన్నా మారాడురా? ఇంకా దేవుడు కోపం తెప్పిస్తా ఉన్నాడు. చూడండి 19వ అధ్యాయంలో 15వ వచనం, సరే 9:9లో 15లో, భూమి పైన ఉండకుండా నీవు నశించిపోవునట్టుగా చాపి ఉంచి ఉన్నాను, నిన్నను నీ జనాంగమును ఏం చేస్తానంట? తెగులతో కొట్టివేస్తానంట. కనిపించినా భూలోకమా అన్నత చాలు. అందుకు ఒక్కొక్క దేవుడు నింతుకు పుట్టించాడంతమ్మా. ఒక్కొక్క క్రియ ఉంటుంది. దేవుడు నా మనకి మహిమ వచ్చేలాగా నేను వాడబడతారు. ఏ రోజైనా ఉదయం లేచి అయ్యా నా చిత్తం కాదు నీ చిత్తం అని చెప్పి ఏ రోజైనా చెప్పుకున్నారా? చెప్పండి. ఎవరైనా ఎప్పుడైనా అనో దినం లేచినప్పుడు అయ్యా నా చిత్తం కాదు నీ చిత్తం సాధ్యంగా జరిగించమని ఏ రోజు అడిగారా? ఆ మాట అడిగినప్పుడు దేవుడికి ముచ్చటేసి నా పని కాదు నీ పని నేను జరిగిస్తాను. ఎప్పుడు అది నువ్వు అడగాలి. అయ్యా నా పని కాదయ్యా, నా పని కాదు. ఈ భూమిపైన ఎందుకు పుట్టావు నువ్వా? మమ్మల్ని బాగా చూసుకునేదానికి, వాళ్ళకి బాగా పెట్టేదానికి కాదు. నేను ఈ భూమిపైకి ఎందుకు పంపించినా ఆయన నామాన్ని మహిమపరుచుకునేదానికి ఒక ఉద్దేశంతో ఈ భూమిపై నిన్ను పుట్టించారు. దాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు నా చిత్తం కాదయ్యా మీ చిత్త సిద్ధంగా మమ్మల్ని నడిపించమని ప్రార్థించలా. 11 తల్లి 11వ అధ్యాయంలో 1వ వచనం, మరియు యెహోవా ఫరో మీదికి ఐగుప్తు మీదికి అన్ని తెగులు అయిపోయి, అన్ని తెగులు అయిపోయి 12వ తెగులు ఉంది. అటు తర్వాత అతడు ఏందంట ఏమంటున్నారు అక్కడ? ఇంకొక తెగులు రంపిస్తాను, దెబ్బతో వాడు మారుతారు. అప్పుడు వాడికి ఏం కలుగుతుంది అంటే, ఏం కలుగుతుంది చెప్పండి మీకే? వాడికి ఏం కలుగుతుంది? అప్పుడు బుద్ధి కలుగుతుంది. దేవుడు కానీ ఇదే శ్రమ రాకమునిపై ప్రార్థనలోని శ్రమ వచ్చింది అనుకో ఏం చేస్తారా? ఏం చేయలేరు. ఆయన ఏమైపోయింది వాడికి? వాడు వెళ్ళ మాట మీరు కానీ వినకపోతే ఏమైపోతుంది తెలుసా? ఇంకొక తెగులు ఉందమ్మా ఈ రోజులు. కానీ ప్రపంచం అంతా ఆయన మాట వింటలేదు కాబట్టి ఒక తెగులు పైన ఇంకో తెగులు వస్తుంది, ఇంకొక తెగులు వల్ల ఉంటుంది. అక్కడ ఆయన మారుతుంది. చూడండి అసలు డబ్బు అంతా లెక్క లేకుండా పోయింది ఒకప్పుడు. 2000 కరోనా వల్ల ఏంది? డబ్బు చాలా జాగ్రత్త అమ్మ. బ్యాంకుల్లో ఎవరైనా అడిగితే ఇట్లేదు, ఇప్పుడు అంత జాగ్రత్తగా ఉన్నారు. అంతే వాళ్ళకి ఏదో బుద్ధి వచ్చింది. ఇప్పుడు ఇంకో తెగులు వస్తుంది. ఏ బుద్ధి రాబోతుందో మనుషులకి, అంతే వీళ్ళకి బుద్ధి వచ్చే వరకు మాట వినరు వీళ్ళకి. అందుకే దేవుడు చెప్తారు, నాయనా బంగారం నా బిడ్డ నేను మాట చెప్పినప్పుడే వినమ్మా. బెత్తం తీసుకున్నాను అనుకో ఏమైపోద్ది? ఆ ప్లేస్లో వాత పడిపోద్ది. ఏమవుద్ది? ఇప్పుడు మనల్ని బెత్తంతో కొట్టాలా కొట్టకొద్దా? ఆ బెత్తమే తెగులు. ఎందుకంటే ఆయన కోపం తిప్పికోద్దు, ఆయన మాట వినాలి. ఈ ఫరో ఏం చేశారు? వినల వాళ్ళు ఏమైపోయింది? తెగులు వచ్చేసి ఆ దేశం అంతా అయిపోయిందంటే మరణంతో ప్రయాణించేసింది. అంటే దేవుడు సంచరించి దగ్గర బయలుదేరారు. చూసుకోండి ఆ దేశమంతా ఏమైపోయిందంటే ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలు చాలా మంది, ఐగుప్తు దేశంలో మన వాళ్ళుగానే ఉన్నారు కదా ఇజ్రాయెల్ ప్రజలు, అంతే వాళ్ళ పైకి ఏ తెగులు రాలా. ఏంటి? దేవుడు బిడ్డల పైకి ఏ తెగులు రాలా. ఈ ఫరో ఉన్న జనానికి ఏమైపోయింది? తెగులు వచ్చి మొదటి సోలి అంటే మొదటగా పుట్టిన వాళ్ళు, అది జంతువులు అయినా కానీ పశువులు కానీ ఏదైనా కుటుంబంలో కానీ, మీ కుటుంబంలో మొదటగా పుట్టిన ప్రతి ఒక్కడు మరణించేస్తాడు. వెళ్ళప్పటికి
ఎప్పుడు వాళ్ళ కుటుంబంలో ఫరో కుటుంబంలో వాడు చేస్తా పుత్రుడు అంటే మొదటగా పుట్టినవాడు మరణిస్తే వాడికి ఏం కలగలేదు, బుద్ధి కలగలేదు. అట్లాగా మన జీవితంలో బుద్ధి రావాలంటే నీలోంచి ఏదో కోల్పోతావు, లేదు ఏదో ఒకటి కోల్పోయిన అంతవరకు రాదించుకోకూడదు. అంటే నువ్వేం చేయాలి, మొదటగా దేవుడి మాట వినాలి, ఆయనకి కోపం తెప్పించుకోవద్దు. దేవుడి బిడ్డ ఎందుకు ఇదే పాయింట్ మనకు కావాల్సింది. ఎందుకు ఇజ్రాయెల్ ప్రజలకి తెగులు రాలేదంటే దేవుడి బిడ్డ చూడు తల్లి 11:4-5 చదువు. కాదు నిర్మకాండము 12:3. ఈ నెల దశమి నాడు అంతే తల్లి. సరే, నెల దశమి నాడు ఏం తల్లి తెలుసా? దశమి అనగా మొదటే అనుకోండి. ఈ మొదట నెల దశమి చదువు తల్లి. దశమి నాడు మీ కుటుంబము చెక్కన లెక్క చొప్పున ఒక్కొక్కడు. అమ్మా, మీ కుటుంబంలో గొర్రె పిల్ల ఉందా, మేక పిల్ల ఉందా? ప్రతి ఇంటికి తీసుకోవాలను, ఆ పిల్లను తినటకు తీసుకోవాలను, భుజించుటకు భోజనము ఏ పాపము లేని గొర్రె పిల్ల తీసుకోవాల్సిందిగా తీసుకోవచ్చును. తరువాత చంపి, చూడండి, ఆ గొర్రెని చంపి తీసి ఏందంత ఏంది అది చల్లి రక్తము. సరే, ఒక గొర్రె పిల్లనంతా చూడనమ్మా, ఒక గొర్రె పిల్లని కానీ మేక పిల్లని కుటుంబముకి చొప్పున ఒకటి తీసుకొని నిర్దోషం ఏమి పాపం లేని ఒక నిర్దేశం గొర్రె పిల్ల తీసుకొని దానిని కాల్చి ఏంది ఉడకపెట్టి కాదంతా కాల్చి దాని మాంసాన్ని భుజించండి. తన రక్తమును ఏం చేస్తా మీ గుమ్మానికి పోసుకోండి. అది చేసిన తర్వాత ఆ రాత్రే తెలివానను 13-14 చదువుతలే. మీ ఉన్న ఇంటి పైన బాగా ఈ పాయింట్ వినండి అందరూ. మీ ఇంటి పైన గురుతుగా ఉండును, చూచి మిమ్మల్ని నశించు చేయకుండా దాటిపోయేదను. అమ్మా, నీ కుటుంబంలో గొర్రె పిల్ల ఉందా చెప్పండి. ఇప్పటికి వెళ్ళి మార్కెట్లో ఏ గొర్రె పిల్ల తెచ్చుకోమంతో పాస్టర్ ఏ కర్మరా నాయన, ఈ పాస్టర్ గారు ఎందరా నాయన, ఈ బ్రదర్ గారు బల్లోడైనా ఎంత తల్లి. ఆ మార్కెట్కి వెళ్ళి ఇప్పుడు గొర్రె పిల్ల కొనాలంటే 15,000 ఏ 10,000 నేనే ఆరించి తెచ్చాను, ఏ అప్పు చూసి తెచ్చి కోసుకొని తిను అని చెప్పి మళ్ళీ గుమ్మానికి పోసుకోమంటారు. అది ముందరే నీ శ్వాసన వస్తుంది. ఈ బ్రదరు చిన్నోడు కాదురా నాయన, ఇదేం కర్మ అనుకుంటున్నారా? తల్లి వినండి, నీ ఇంట్లో గొర్రె పిల్ల ఉందా చెప్పండి తల్లి. నువ్వు చెప్పక నువ్వు తెలిసిన గుమ్మడి తెలియదు చెప్తా, ఉందా లేదా చూద్దాం. గొర్రె పిల్ల ఎవరమ్మా? ఎవరు? ఆయనలో ఏమన్నా పాపం ఉందా, ఏమన్నా దోషం ఉందా? ఆయన ఎవరు? నిర్దోషమైన గొర్రె పిల్ల. దేవుడు బిడ్డలారా, నేను సూటికి చెప్తున్నాను, ఇదిగో దేవుడు చెప్తున్నారు ఇదే మాట. నీవు వచ్చి ఆయన రక్తంతో నువ్వు కరగబడి, ఆ రక్తం ఏంటంటే నీవే ఆయన రక్తముగా మారిపోయి ఉన్నావు.
నీ వలన నీ కుటుంబంలో ఏ తెగులు ప్రవేశించకుండా ఆయన ఏం చేస్తున్నారో దాటిపోతున్నాడు. ఈ రోజుల్లో చూసుకొని దేవుడు బిడ్డలారా, చూసుకోండి, దేవుడు చెప్తున్నారు. ఆ రోజులు ఏం చెప్పారంటే, అక్కడ చూసుకుని ఐగుప్తు దేశంలో ఆయన రక్తం ఆ గొర్రె పిల్లని ఏం చేయమన్నారు, చంపి దానిని కాల్చుకోమన్నారు. కొత్త నిబంధనలకు వచ్చి లేపి యేసు ప్రభు మరణించక మునిపి ఏం చెప్పారంటే శిష్యులతో, ఇది నా శరీరం అనగైంది రొట్టె. ఇది కొత్త నిబంధన, ఇది నా శరీరం, ఇది నా రొట్టె. అక్కడ ఏం చేశాడు, రక్తాన్ని ఏం చేశాడు, గుమ్మానికి పోసాడు. ఇప్పుడు అక్కడ గొర్రె ఏం చేయింది, కాల్చబడింది. రొట్టె ఏం చేయిందమ్మా, ఇప్పుడు రొట్టె మనకి బాగా పిసకాలి. పిసికిన తర్వాత ఏమవ్వాలి, నిప్పుల పైన లేకపోతే పినుము పైన కాల్స్తే ఏమవుద్ది, కాలతే రొట్టె అవుద్ది. అట్లాగా ఐగుప్తు దేశంలో అక్కడ గొర్రె పిల్లని కాల్చి తిన్నారు. ఇక్కడ మనం ఏం చేస్తాం, ప్రతి నెల 10వ నెల అక్కడ పస్కా పంది అక్కడ జరిగింది. మొదటగా బలి ఎక్కడ జరిగింది, చాలా మంది రొట్టె విడిచి యేసు ప్రభు దగ్గర అనుకుంటారు. కాదు, బలి ఆల్రెడీ అక్కడ ఐగుప్తు దేశంలో పస్కా బలి జరిగిపోయింది. పస్కా బలి జరగాలి. అట్లాగా ఆ రోజుల్లో అక్కడ పస్కా పని నా యేసు ప్రభు అక్కడ విడిచారు రొట్టె అక్కడ. అట్లాగా ఇక్కడ ఏం జరుగుతుంది, నీ కోసం నా కోసం ఏం చేశారు, ఆయన ఒక శరీరముగా ఆయన రక్తముగా నీ కోసం దారిపోసారు. అట్లాగా నీ కుటుంబంలో ఏముండాలి, నీ గుమ్మంలో ఏముండాలి తల్లి, ఆయన రక్తం ఉండాలి. అట్లాగా ఆ గుర్తు వల్ల ఏమైపోతుందంటే, ఎన్ని తెగులు వచ్చినా చూస్తుంది, ఓ అమ్మో ఇది యేసయ్య తన ప్రజలు ఈ ఇంటికి ఏ తెగులు రాకో వెళ్ళిపోవాలి. రక్తం ఉన్న నీ కుటుంబంలో తెగులు వచ్చిందంటే ఆయనకి ఏదో కోపం తెప్పించుంటావు నువ్వు. నిజమా కాదా? ఆయన రక్తము చూసినా అవి భయపడతాయి. కానీ తెగులు ఎక్కడి నుంచి వస్తాయి, ఆయన దగ్గర నుంచి వస్తాయి. నువ్వు మాట విననప్పుడు, లోబడినప్పుడు ఆ తెగులు ఏమైపోతాయి, మాట కుటుంబంలో ప్రవేశిస్తాయి. ఈ రోజుల్లో దేవుడు బిడ్డలారా, ఈరోజు చెప్తున్న దేవుడు, ఈరోజు ఎంతమందిలో వచ్చారో నాకు తెలియదు, కానీ మీ కుటుంబంలో ఏముందంతా ఆయన రక్తము పోక్షించున్నాడు. ఆయన రక్తం ఎక్కడంతా మీ పైన పోక్షించున్నాడు. మీ పైన పోక్షించి మీ కుటుంబంకి ఏ తెగులు, ఏ వైరస్ కానీ ఏ అపాయము రాకుండా మిమ్మల్ని ఏం చేస్తున్నాడు, ఆయన రక్తంగా మార్చి ఉన్నాడు. దానివల్ల ఏం దేవుడు బిడ్డ నిజం చెప్తున్నాను, మీరంతా నిజంగా చాలా 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 ధన్యులాలే. ప్రపంచంలో ఎవరికి లేని అదృశ్య భాగం మీకే కలిగింది. ఎందుకంటే ఈ సమయంలో మీకు ఏమంటారు, మీరే ఆయన రక్తంగా మారిపోయి ఉన్నారు. చాలా మంది నీ కుటుంబంలో అంటారు, ఈమె వల్ల ఒక్కటి కానీ పని జరగదు. చాలా మంది ఈరోజు చూసుకుంటే తల్లి, చాలా మంది చూడండి, తల్లిని చూడండి. ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తా. ఎగ్జాంపుల్, ఒక తల్లి ఉంది, తన 2 బిడ్డల్ని ఎంత కష్టపడుంతో ఆమె పుట్టించుంటుంది. అంటే దేవుడు పుట్టించు, కానీ ఆమె గర్భఫలంలో ఎంత వేదంతో ఆమె మోసుంటుంది, వాళ్ళని ఎంత కాచి కాపాడుతుంది. పెద్దోడు మాట్లాడతారు ఒక వీడియో, ఒక మాట. ఒకరోజు చిన్నోడు అంతా బలిష్టం, ఈమెకి ఎవరు చిన్నోడు ఎంత ఇష్టం, పెద్దోడు ఇస్తే కష్టం. అట్లాగా ఒకరోజు ఏమైందంటే, దేవుడు బిడ్డలారా, రే ఇంటికి తీసుకెళ్ళిపో, నాకు ఇబ్బంది అవుతుంది, ఇంటికి తీసుకెళ్ళిపో, ఈమె ఉన్న వల్ల నాకు ఇబ్బంది అవుతుంది. అదే రోజు ఆ రోజు కానీ ఆమె కానీ నేను కానీ విడిచిపెట్టేస్తుంది నీ పరిస్థితి. ఏం దేవుడు బిడ్డలారా, అట్లా యేసు ప్రభు నీ విషయంలో కానీ వదిలిపెట్టేస్తుంది ఏంది నీ పరిస్థితి. యేసు ప్రభు ఓన్లీ ప్రేమిస్తున్నారు, నన్ను ప్రేమించట్లేదంటే ఆయన సమస్తాన్ని ప్రేమించున్నారు కాబట్టి నీ కోసం ఆయన మరణించున్నాడు. పెద్ద కుమార చిన్న కుమారు కాదు, నేను ఎంత వేదనతో ఆమెతే నాకు ఏం జరగట్లేదురా నువ్వు తీసుకెళ్ళిపోవాలి. ఆ నాటి నుంచి చిన్న కుమారుని ఏం చేశాడు, దేవుడు ఆశీర్వదించాడు. అట్లాగా మన జీవితంలో కానీ మనం ఏంటంటే, దేవుడి బిడ్డ ఆశీర్వాదం రావాలంటే మనం ప్రతి ఒక్క విషయంలో ఏంటని చెప్తే దేవుడికి లోపడాలి. యేసు ప్రభు మమ్మల్ని ప్రేమించట్లేదురే, అదిగో వాళ్ళని ప్రేమిస్తున్నారు, మమ్మల్ని ప్రేమించట్లేదురే అందుకు తప్పు. ఆయన సమస్తాన్ని ఏం చేస్తున్నారు, ప్రేమిస్తున్నారు. ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నారు, ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమకు మనం ఏం చేయాలి, లోబడాలి. దేవుడి బిడ్డ ఏం చెప్తున్నారు, దేవుడి వారము మొదటిగా వాక్యం ఏముంది, ఏ అపాయము నీకు రాదు, నీ గురారానికి ఏ తెగులు రాదు, నీ వెళ్ళే మార్గంలో ఆయన దేవదూతకి ఏం చేసి ఉన్నారు, ఆజ్ఞ ఇచ్చున్నాడు. ఈ మాట నువ్వు దేవుడి బిడ్డలారా అనుదినము నువ్వు జ్ఞాపకం చేసుకో. అయ్యా నా కుటుంబంలోకి ఏ
తెగులు రాకుండా, ఏ అపాయం రాకుండా నేను వెళ్ళే మార్గంలో నీవు కాచి కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు చెప్పి అన్నది ఏం చేయాలి? ప్రార్థనలు ఇది జ్ఞాపకం చేసుకో. యూదా గోత్రపు సింహములాగా నన్ను ఉంచాయి అని చెప్పాలి. చూసారా, నేను ఇంటికి చెప్తాను అంత దేవుడు బిడ్డారా, మళ్ళీ ఒక వైరస్ పుట్టిందా? ఏంది? HMTV. కానీ అది నీ కుటుంబంలో ఎంత మాత్రమో పని చెయ్యదు. ఎప్పుడు పని చేయదు? నీ కుటుంబంలో ఏమైనా ఉండాలి? రక్తం ఉండాలి. మొదటగా నీ కుటుంబంలో గొర్రె పిల్ల రక్తం ఉండాలి. నీవే ఆ గొర్రె పిల్లగా. దేవుడికి ఇంకోటి ఏం చేయకూడదు, నువ్వు విధేయత కలగదు. ఇంకోటి ఏం పుట్టించుకోవద్దు? కోపము పుట్టించుకోవద్దు. దేవుడి బిడ్డ చూడండి, దేశము ఒక దేశము నిన్న కాక మొన్న మొత్తం కాలిపోయింది. అమెరికాకి సగం అంతా కాలిపోయింది. చూపిస్తాను మీకు వీడియోతోటే చూపిస్తాను నేను. ఏమైపోయింది? దేశం అంతా కాలిపోయింది. దేవుడు పెట్టలేరా? చూసారా, దేవుడు చెప్తున్నారు, అయ్యా నీకు రాకడికి గుర్తిందంతే. అక్కడక్కడ భూకంపాలు వస్తుంది, అక్కడక్కడ తెగుళ్ళు వస్తాయి, అక్కడక్కడ వైరస్ లేకతుంది. వాటికి మీరు భయపడబాకండి. చూడండి, ఫైర్ సిబ్బంది పెద్ద ఎత్తున మోహరించగా వేగంగా వీస్తున్న గాలుల కారణంగా మంటలు మరింతగా విస్తరించడం అందరినీ కలవరపెడుతోంది. మంటల్ని అదుపు చేసేందుకు కాలిఫోర్నియా ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించింది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఉండే హాలీవుడ్ హిల్స్ తో పాటు లాస్ ఏంజల్స్ కారు చిచ్చు కారణంగా ఇప్పటి వరకు 5 చనిపోయారు, ఎంతో మంది గాయపడ్డారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఉండే హాలీవుడ్ హిల్స్ తో పాటు పాలిసార్డ్స్, ఈటన్, పెద్ద వాళ్ళంతా సినిమా హీరోలా. మా డబ్బు మా జల్సాలు ఏమైపోతుంది? ఇప్పుడు బూడిదైపోతుంది. వెళ్దామా మనం? ఏముందో ఇల్లు అక్కడ దూకదాం, పాండి వెళ్దాం. ప్రతి వారం రాము, దేవుడికి లోపాడము. ఈ వారం వచ్చి రేపు వారం రాము. ఇందుకో ఇల్లు దూకడం బాండి. మన వల్ల దేవుడికి ఏం ఉపయోగం లేదు, స్తుతించలేము. వచ్చి ఏం చేస్తామా? ఎక్కడో ఆలోచిస్తాం. జ్ఞాపకం చేసుకో దేవుడు బిడ్డ, పుడుగు చావుదు, అగ్ని ఆడదు అగ్నిలో. ఈ అగ్ని ఆరిపోద్ది, కానీ మారినిచ్చిన తర్వాత నీలో ఉన్న పాపం ఏమైపోద్ది? నరకంలో తూసివేస్తుంది. ఇంకా రక్షించబడలేని ఎవరైనా బాప్తిసం పొందుకొని తల్లిలారా, నేను చెప్పిన కాదు ఈ అగ్నిలో పడిపోతామని కాదు. మొదటగా నువ్వు దేవుని విశ్వాసించి నమ్మాలి. అగ్ని మండుతుంది తల్లి. చూసి నేను ఉదయం ఇప్పుడు ఇంట్లో కానీ పడుకున్నప్పుడు మొదటగా నేను వాక్యం చదివిన తర్వాత ఇదిగో ఫోన్ తీసుకుంది, ఇదే వచ్చింది. ఊరికే దేవుడు ఏది చూపించాడు అది మీకు బోధించడానికే. చూసారా? ఎప్పుడైనా చూసారా మీరు ఆ వీడియో? చూసారా ఈ మధ్య? అది నిన్న ఎన్ని రోజుల నుంచి 2 రోజుల నుంచి జరుగుతుంది. అది మొత్తం ఒక ఊరు తగలబడిపోతుంది, ఆగట్లేదు అంత నిప్పులు. ఇంకా ఎంతమంది చచ్చిపోతారు? జ్ఞాపకం చేసుకోండి. అట్లాగే ఈ తెగులకి మీరేంది భయపడబాకండి, ఏ వైరస్కి మీరు భయపడబాకండి. దేవుడు ఏం చెప్తుందంటమ్మా, ప్రతి వారం వచ్చి ఆయన బలలో చేవేయండి, ఆయన శరీరమ్మని ఆయన రక్తంని తాగండి. చాలా మందిలో అదేందో తల్లి నాకు అర్థం కావట్లేదు. యేసు ప్రభుని ఇంకా ఒప్పుకోరు, బాప్తిసం పొందారు, బల తీసుకోమంది దాంకొంటారు. ఇప్పుడు దాంకునే వాళ్ళ రేపు పరలోక రాజులో దేవుడు నేను ఎలా ఒప్పుకోగలరు? దేవుడు చెప్తానమ్మా, ఈ భూమి పైన ఎవరు నన్ను ఒప్పుకుంటారో పరలోక రాజ్యం కానీ వాళ్ళని నేను ఒప్పుకుంటాను. ఎవరు ఎదుట? తన తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటాను. మీ కుటుంబంలో ఎన్ని ఉన్నాయి నాకు తెలీదు, కానీ నువ్వు మొదటగా ఏంది? ఎవరి పైన విశ్వాసం? దేవుడి పైన విశ్వాసం. హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుందమ్మా ఎంత వేదన, ఎంత మంది హాస్పిటల్లో ఉన్నారో. ఎందుకంటే దేవుడు ఏదైనా నాకు పిండి మీకు బోధిస్తున్నారు. ఏంది? అవన్నీ నాకు చూపించి అప్పుడు అయినా మీకు బోధిస్తున్నారు. జ్ఞాపకం చేసి చాలా జాగ్రత్తగా ఉండని. మొదటగా మీరేంది? భయపడవాకండి. ఏముంది? భయపడవాకండి. చెప్పండి, మీ పక్కన వాళ్ళు చెప్పుకోండి, మీరు భయపడబాకండి. నీవు భయపడబాకండి. చెప్పుకోండి పక్కన వాళ్ళకి, మీ భయపడబాకండి. మీ గుడారం మీకు ఏ అప్పుడు చెప్పుకొని చేయలే. సిగ్గుపడుతున్నాను, నాకు అర్థం కాలేదు. మీరేమన్నా అమ్మాయిలు అబ్బాయిలా పక్క కూర్చున్న వాళ్ళు? అరవలేను కదా. చెప్పుకొని చేలు ఇచ్చుకొని ఫస్ట్ చేపట్టుకొని, లేకపోతే మీ కుటుంబంలో చెప్పండి, మీ పక్కన వాళ్ళకి, మీ కుటుంబంలో ఏ అపాయము రాదు, మీ కుటుంబంలో ఏ తెగులు రాదు, మీ ఇల్లే మార్గంలో ఆయన దేవదూతకి
ఆజ్ఞ దయచేయునుగాక. ఆమేన్. ఇది మాత్రం బాగా చెప్తారు. వాక్యం వినేదానికి మాత్రం తొగిపోతారా? జ్ఞాపకం చేసుకుని 100% ఛాలెంజ్ చేసి చెప్తున్నానమ్మా. తెగులు వచ్చింది అనుకో, పాస్టర్ గారు మన వారు మీరు చెప్పారు కదా నా కుటుంబంలో ఏ ప్రవేశించదు ఏం చేయదే, కోపం ఇది తెప్పించామమ్మా. తల్లిగారు కుటుంబం రామని చెప్పి ప్రార్థన చేసి ఫోన్ చేసింది. ఈ తల్లి ప్రార్థన చేసింది, ఫోన్ చేసా, అన్న మా ఇంటి నాన్న కొంచెం ప్రాబ్లం, ప్రార్థన చేయమని. ఆ రోజు షాప్లో ఎవరు లేరు నిజంగా. తల్లి నేను వస్తాను చెప్పా. తిరిగి ఫోన్ చేశా. సాతాన్ గారు మాట్లాడారు ఫోన్లో. కాదు, సాతాన్ గారు మాట్లాడి ఇంకా పోయి ఫోన్ చేయబాకే దీనికి. దేవుడు బిడ్డ జ్ఞాపకం చేసుకో, ఓడు ఫోన్ చేయకపోయినా, చేయవద్దన్నా, రానిచ్చకపోయినా నేను అనుదినం ఆ కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాను. అనుదినం నా కుటుంబంలో నేను నా ఎత్తకత్తంగా ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకున్నా. అయ్యా నేను పారాలేకపోయాను, వెళ్ళలేకపోయాను, కానీ ఇక్కడి నుంచి ఆయన ప్రార్థన ఫలించు. ప్రార్థన ఎక్కడ నిలబడుకున్నా ఆయన సన్నిధానం మీలో మీ తోడు ఎల్లప్పుడూ ఉండునుగాక. భయపడవాకని. నేను రాలేకపోయినా మీ గురించి 100% మీ వార్త నాకు తెలిసిందా, నేను 100% ఆయన పాదాలు చెంతకు చేస్తాను. నేను సేవకుని కాదు, నేను ఒక పనివాణ్ణి కాదు, మీ కుమారుణ్ణి, మీ ఒక కుమారుణ్ణి, మీ ఒక అన్నని, మీ ఒక బిడ్డలాగే చూడండి. నేను ఒక సేవకుని, పనివాణ్ణి. నేను సేవకుడు అంటే పని చేసేవాడిని, బోధకుని కాదు. నేను వాక్యం ఉపదేశిస్తాను, నేను ఒక బోధకుని కాదు. మీకు ఒకడే బోధకుడు. ఎవరైనా బోధకుడు? నజరైన యేసుప్రభు నీ బోధకుడు. బోధకులం కాదమ్మా మేము, సేవ చేసేవాళ్ళం, ఒక పని వాళ్ళవి. మీలాంటి మీరు ఎవరంతా నాకు ఒక సహోదరు, ఒక తల్లి, ఒక ఐకత్త. అమ్మ పాస్టర్ గారు మా సేవకుడు ఆయన అమ్మ అనేలా నీ కుటుంబంలో లాంటి బిడ్డనే నేను. నా కుటుంబంలో నేను ఎలా కొంతానో మీతో కానీ నేను అలాగే చూడండి. అప్పుడప్పుడు మనం అంత ఎంజాయ్మెంట్గా, అంత ఆనందంగా ఉంటాం. అందుకే షారోన్ సిస్టర్ ఫస్ట్లో వచ్చినప్పుడు ప్లేట్ నాకు ఒక పళ్ళంతో పెట్టేది. నాకు దాంట్లో పెట్టబాక, వాళ్ళకి ఏది పెడతావో నాకు దాంట్లోనే పెట్టు. నేను సిస్టర్ చెప్పాను లేదా, మీకు ఏది తింటారో, మీలాంటి సాధారణ మనిషిని, మీ ఇంట్లో ఒక మనిషిని నేను. మీరు దేంట్లో భుజిస్తారో నేను కానీ అదే తినాలి, మీరు ఏమి తింటారో నేను కానీ అదే తినాలి. దేవుడు బిడ్డలారా, ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తగ్గడు, అంత దేవుడి విషయంలో సమానమే, అందరూ ఒకటే. అది నీవైనా నేనైనా, మీకంటే చిన్నవాడిని, కానీ దేవుడు ఏర్పాటు చేసుకో. అట్లాగా మిమ్మల్ని అందరినీ ఆయన చెప్తున్నారు మరొకసారి. కానీ నీ కుటుంబంకి ఏం కలగదు, అపమయ రావదు, రెండోది తెగులు సమీపించదు. ఆయన నీ వెళ్ళే మార్గంలో ప్రతి ఒక్కరు ఆయన దేవదూతకి ఆజ్ఞ ఇచ్చున్నాడు. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచుకున్నాం. దేవుడు బిడ్డలారా, అనుదినం ఏం చేయాలి మనం చదువుదాం. ఇది చదువుకుని ముగిస్తా. మార్కు సువార్త 11:27 చెప్పి ముగించుకుందాం అమ్మా. తల్లి 11:27 కాదు, అదే అధ్యాయంలో 30 చూడు. కాదు తల్లి, 26లోరా, 26 తీసుకు. మత్తయి సువార్త 26:26. మత్తయి 26:26. వాళ్ళు భోజనము చేయుతుండగా ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి ఇచ్చి, మీరు తీసుకుని తినండి. తింటున్నారా లేదా మీరా? ప్రతి వారం తింటారు కదా. గిన్ని పట్టుకొని చెల్లించి ఎవరి రక్తం అంతా? మీలో ఏ రక్తం ప్రవేశిస్తుంది? యేసయ్య రక్తము. ప్రతి వారం, అందుకనే రాముని బల్లకు వస్తారు, చాలామంది రావటమే, కానీ బల్లకు వచ్చినంత మాత్రం కాదు, ప్రతిరోజు నువ్వు ఆయన రక్తంతో
కడగబడాలి, ఆయన రక్తం పోషించబడాలి. మీలో ఏ రక్తం ప్రవేశిస్తుంది? మా తాత రక్తం మరిగిపోతున్నాయి, నీకేం తెలుసు? మా తాత రక్తం నాది, మా నాన్న రక్తం నాది. పిల్లల్ని అడగండి, అరే ఏ రక్తం అంటే మా నాన్న రక్తం నేను. ఏంది? మా నాన్న రక్తం పోస్తే రక్తం తీసి పాలితే దేనికి పనికిరాదు నీ రక్తం. అదే యేసయ్య రక్తం ప్రతి ఒక్క పాపాన్ని కడిగి వేస్తే ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షిస్తుంది దేవుడు బిడ్డలారా. అట్లాగా మీరంతా ఎవరు రక్తంతో ఉండాలి? యేసయ్య రక్తంతో ఉండాలి, యేసయ్య కృపతో ఉండాలి, యేసయ్య సన్నిధానంతో, యేసయ్య హస్తము కింద మీరు నివసించాలి. చివరి మాట చెప్పి ముగించేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5:9 చదువుకొని ముగించేద్దాం. 5:9 రోమీయులకు. కాబట్టి ఆయన రక్తము వలన మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతల నుంచి రక్షించబడును. ఏలనగా దేవుడితో ఆయన జీవించిన చేత నిశ్చయముగా మీరంతేమై ఉన్నారు? రక్షించబడి ఉన్నారు. మీ వారం దేవుడు చెప్తున్నారు, ప్రతి ఒక్క ఉగ్రతల నుంచి మిమ్మల్ని ఆయన ఏం చేస్తున్నారు? రక్షించబడి ఉన్నాడు. నీ కోసం, నా కోసం, ప్రపంచం అందరి కోసం ఆయన రక్తము దారిపోసి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రాణము పెట్టి ఉన్నాడు. ఆయన రక్తం ఏమై ఉంది? ఇప్పుడు మీకు రక్షణ ఏముంది? మీ రక్తం పోషణ వల్ల నీ కుటుంబంకి ఏ అపాయము, ఏ తెగులు, ఏ ప్రమాదం నీకు కలుగును ఆయన దేవదూత ఆజ్ఞ నీ కుటుంబంకి కలుగును గాక. తల నుంచి దేవుడి వెళ్ళి ప్రార్థన చేసుకో.